కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ వన్ ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. నేను మీ వెలుపల చేతిన సుమన్ టీవీ రిపోర్టర్. గురియాల నియోజకవర్గం దాచేపల్లి మండలం రామాపురం గ్రామం. ఈ రామాపురం గ్రామంలో ఎప్పుడైతే వరద వస్తుందో, లేకపోతే అటు తెలంగాణ నుంచి మూసీ నది కానీ, ఇటు కృష్ణా నది సాగర్ నుంచి వచ్చే వరద ప్రభావంతో ఎన్నోసార్లు ఇక్కడ గత 30 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఇక్కడ వాళ్ళు ఇల్లు నివసిస్తున్న టైంలో అర్ధరాత్రి సమయం లేదు, అపరాత్రి సమయంలో లేదు, ఏ టైంలో అయినా వరద వస్తుందనంటే గ్రామస్తుల సహాయంతో గ్రామంలో ఉన్న హై స్కూల్కి తరలిస్తారు. అక్కడికి ఒక వారం రోజుల పాటు వసతులు కల్పిస్తారు. తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితిలో వాళ్ళు ఇంటికి ఇక్కడికి వస్తున్నారు. ఏ టైంలో వరద వస్తుందో తెలియదు. ఏదో అధికారుల సమాచారం మేరకు ఏది కృష్ణా నది సాగర్ నుంచి వచ్చే వరద ప్రభావాన్ని చూసుకుంటూ వాళ్ళు ప్రమాదాన్ని హెచ్చరికలను జారీ చేసుకున్న క్రమంలోనే ఇక్కడి నుంచి తరలి వెళ్తూ ఉంటారు. అటు నుంచి తెలంగాణ నుంచి వచ్చే మూసీ నదితో అంచనా లేకపోవడంతో ఈరోజు ఏదైతే ఈ వరద ఉందో, ఈ వరద ప్రభావంతో అర్ధరాత్రి ఇక్కడి నుంచి జనాలంతా హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ అధికారులు జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఇక్కడ నష్టపరిహారం చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఆ నష్టపరిహారం కూడా సరిగ్గా రాదు మాకు. ఇక్కడ మాకు శాశ్వత పరిష్కారం కావాలి, మాకు శాశ్వతంగా ఇక్కడి నుంచి గ్రామంలో పైనెత్తు ఇల్లు ఇవ్వాలి అని చెప్పేసి ప్రతిసారి అంటూ ఉంటున్నారు. కానీ ప్రతిసారి అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు అంతే తప్ప మాకు న్యాయం జరగట్లేదు అని చెప్పేసి గ్రామస్తులు, ఇక్కడ ఉన్న మత్స్యకారుల కుటుంబాలు 49 కుటుంబాలు ఉన్నాయి. ఆ 49 కుటుంబస్తులు కూడా అదే చెప్తూ ఉన్నారు. అధికారులు మాత్రం ఈ ముప్పు ప్రాంతం, ఇలాంటి వచ్చినప్పుడు మాత్రం మాకు భోజన వసతి, టిఫిన్లు అవన్నీ చూసుకుంటున్నారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సహకరించుకుంటున్నారు. కానీ నష్టపరిహారం కానీ మాకు నైట్ టైంలో ఏ టైంలో ఏ వరద వస్తుందో తెలియక చాలా ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని భయంతో గుప్పునంటూ ఉండాల్సి వస్తుంది. మాకు శాశ్వత పరిష్కారం కావాలంటూ ఈ ప్రజలు మత్స్యకారు కుటుంబం 49 కుటుంబాలు వాపోతున్నాయి. అదేవిధంగా ఈరోజు ఆర్డీఓ గారు వచ్చి మీకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చెప్పేసి తెలియచేయడం జరిగింది. డివిజన్లో దాచేపల్లి మండలం రామాపురం గ్రామంలో మన కృష్ణా నది ఉధృతి ఎక్కువగా ఉండటం వల్ల, అక్కడ తెలంగాణలో మూసీ నది కూడా అక్కడ కూడా కొంచెం వరదలు ఎక్కువ రావటం వల్ల ఆ వాటరు కలవటం వలన మనకి రామాపురంలో సడన్గా రాత్రి నుంచి కృష్ణా రివర్ ఎక్కువైంది. దానివల్ల గ్రామస్తులు 49 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ, మత్స్యకారుల కుటుంబాలు. వాళ్ళంతా కూడా ప్రతి సంవత్సరం కూడా వారికి ఈ చేదు అనుభవం అనేది జరుగుతూ ఉంది. ఆ కృష్ణా రివర్ ఎక్కువ అయినప్పుడు కానీ, ఆ మూసే వాటర్ దీంట్లో కలిసినప్పుడు కానీ, ఎక్కువ ఫ్లో ఎక్కువైనప్పుడు అది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది వచ్చినప్పుడు మన వాళ్ళని తాత్కాలికంగా షిఫ్ట్ చేయటం, స్కూల్స్లో షిఫ్ట్ చేయటం కానీ, తర్వాత ఈ గ్రామంలో కూడా కొంతమంది ప్రజల వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు తలదాచుకోవటం కానీ, ఇలా ఇటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయి. వారు ఎవరికైతే మనం షిఫ్ట్ చేసామో వారందరూ కూడా వారికి భోజనాలు కానీ, టిఫిన్స్ అన్నీ కూడా మనం మానిటర్ చేస్తున్నాము. రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున మానిటర్ చేస్తాము. అయితే వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే పర్మనెంట్గా ఏదైనా వాళ్ళు అక్కడి నుంచి షిఫ్ట్ చేసే విధంగా ఏదైనా ఒక ల్యాండ్స్ ఏదైనా వాళ్ళకి అలాట్ చేయండి, మేము అక్కడ వేరే చోట మెరక ప్రాంతంలో మేము నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించండి అని చెప్పి అన్నారు. అయితే ఆ సైట్ కూడా మనం చూడటం జరిగింది. అదొకసారి ఈ నెక్స్ట్ వీక్లో దాని ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారికి పంపించి, ఎమ్మెల్యే గారు కూడా ఆల్రెడీ చెప్తున్నారు ఈ విషయం మీద. ఒకసారి దీని మీద ఒకసారి కలెక్టర్ గారితోనూ ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి పర్మనెంట్గా ప్రతి సంవత్సరం ఆవిడ ఇబ్బందులు తొలగించడానికి కలెక్టర్ గారు వాళ్ళతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. 100 ఎకరాల వరకు మిర్చి, కాటన్, తర్వాత ప్యాడీ కూడా ముగినట్లుగా మనం చూసాము. ఈ వాటర్ తగ్గిన తర్వాత మన ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తారు. చేసి ఏదైనా సంబంధిత రైతులు కూడా నష్టపరిహారాన్ని కూడా మనం గౌరవ కలెక్టర్ గారు కూడా రికమెండ్ చేయడం జరుగుతుంది. మాకు అనుకోకుండా రాత్రి జరిగిన సంగతి, మాకు అసలు నీరు పొడుస్తుందన్న సంగతి కూడా తెలియదు సార్. అది పిల్లలు అందరూ ఊర్లోకి వెళ్ళారు, ఎవరు లేరు, ముసలోళ్ళు ముత్తుకోళ్ళే ఒక 10 మంది దాకా ఉన్నాం. అదే అర్ధరాత్రి 9:30-10 నుంచి అస్మాటుకు వచ్చేవరకల్లా ఏ వస్తువు ఏది తీసుకోవాలో కూడా తెలియదు సార్. ఏదో మొత్తం ఇంట్లో దొరికిన సామాను వరకే తీసుకొని బయటకు వచ్చాం. కానీ చాలా నష్టపోయాం సార్ ఈసారి. మాకు ఈ పడవలన్నీ డ్యామేజ్ అయినాయి సార్. మేము ఆల్రెడీ పడవలు కూడా డ్యామేజ్ చేసుకుంటూ ఉన్నాయే కొట్టుకుపోయినాయి సార్. ఆ డ్యామేజ్ పడవలు కూడా తీసుకునే అంత శక్తి లేదు. ఇంట్లో సామాన్ తీసుకోవాలా, ఆ డ్యామేజ్ పడవలు తీయాలో తెలియలేదు సార్. మీరు చూసినా అంతే ఉంటాయి డ్యామేజ్ పడవలు, అక్కడ అన్ని పడవలు ఉన్నాయి. అయితే మేము రేపు కృష్ణకాలం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మేము బాగు చేసుకుంటూ ఉన్నాం పడవలు.
ఇంత అస్మార్ట్గా వస్తుందని చెప్పి పోల్టింగ్ వస్తుందని ఎవరు ఊహించలేదు సార్. జరిగింది ఇదే సార్. మమ్మల్ని మత్స్యకారులను కొద్దిగా దృష్టిలో పెట్టుకొని పెద్దలు మీరందరూ మమ్మల్ని ఈ రామాపురం ప్రజలు వాళ్ళు కూడా రామాపురం గ్రామస్తులు కూడా ఎంతో సహాయపడతారు. కానీ అస్మార్ట్గా చేసే వరకు వాళ్ళకి కూడా నైట్ అర్థం కాలేదు. చేతనైన వరకు మేము చెప్పిన వరకు వాళ్ళు వచ్చేసారు. ఏదో వాళ్ళు చేతనైన వరకు వాళ్ళు కూడా సాయం చేశారు. కానీ మేము ఏంటంటే ఈ పండగ సందర్భంలో అటు పిల్లగాళ్ళు ఊర్లకు పోవటంలో నష్టం ఎక్కువ జరిగింది సార్. అది మీరు పెద్దలు గమనించి మాకు సాయం చేయాల్సిందిగా మత్స్యకారుల సంఘం తరఫున మాట్లాడుతున్నాం సార్. వరద వచ్చి 8 గంటల నుంచి ఇవాళ ఉదయం దాకా అదే పోకడ కింద వరద వచ్చిందండి. అయితే ముసి నది రావటం వల్ల అనుకోకుండా ఇది జరిగిన కార్యక్రమంలోనే వలలు పడవలు 4-5 పడవలు పోయాయి. వల్ల గిళ్ళ మొత్తం పోయాయి. సామాను బియ్యం బత్తాలు ఇంట్లో వంట సామాను మొత్తం కూడా చాలా వరకు పోయాయండి. మాకు చేతనైన వరకే మేము తీసుకోగలిగాము పిల్లలతోనే. మిగతా సామాను మటుకు ఏది దొరకలేదండి. దయచేసి అధికారులు మా మీద దయ ఉంచి మాకు ఈ చేతనైన సహాయం చేయగలుగుతారని మా నమ్మకం అండి. ఆ ఇల్లులు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇదే జరుగుతుంది. వీళ్ళు అధికారులు మా ఊళ్ళో ఉన్న నాయకులు తీసుకురావటం, మళ్ళీ మమ్మల్ని 4 రోజులు 5 రోజులు ఇక్కడ పెట్టడం, మళ్ళీ పంపించడం ఇది జరుగుతుందండి. అది కాకుండా మాకు ఇది శాశ్వతంగా ఉండేటట్టు కొద్దిగా పైన మెరక ప్రాంతంలో ఇల్లులు ఏర్పాటు చేస్తే వాళ్ళ పేరు చెప్పుకొని ఉంటామండి. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పేసి. పోయిన సంవత్సరం అయితే నష్టపరిహారం కూడా ఇవ్వలేదండి. ఈ సంవత్సరం అన్నా కానీ దయచేసి మాకు ఇస్తారన్న మా నమ్మకం అండి. కృష్ణానది రోడ్డుని రామాపురం గ్రామం కృష్ణానది రోడ్డుని ఇలా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది వరద. ఈ వరద వల్ల ఎన్నోసార్లు మునిగిపోతున్నాయి. కిష్టాల నుంచి మమ్మల్ని ఊళ్ళో తరలిస్తున్నారు, హై స్కూల్లో పెడుతున్నారు. హై స్కూల్లో పెట్టి మన ఊళ్ళో నాయకులు గట్రా బాగానే కొద్దిగా సహకారం చేసి భోజనాలు ఏర్పాటు కానీ అన్నీ చేస్తున్నారు దగ్గరుండి. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే ఈ రాత్రి వరద ఎక్కువ అయ్యి ఎందువల్ల అయిందంటే ఈ ముసి నది ఎక్కువ అయిపోయింది. ఈ ముసి నది ఎనీ టైం ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు. ఈ సాగర్ ప్రాజెక్ట్ అంటారా, మనకు వస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది. ఎన్ని కీసుకులు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మనకు తెలుస్తుంది. కానీ దానివల్ల ఈ ముసి నది ఎన్ని కీసుకులు వస్తుందో తెలీదు. ఈ సాగర్ది మనకు పైనుంచి ఎంత పోటింగ్ వస్తుందో ఎవరొకరి ద్వారా ఇంప్రెషన్ వస్తుంది. ఈ ముసిది రాక అది వర్షాలు ఎక్కువ అయ్యి అది మన కేసు ఎక్కువ కొట్టింది. ఈ కొట్టి వాడిపిల్లి కానించి ఇలా తనటంలో మనకి ఇష్టం ఎక్కువ పెరిగిపోయింది. ఈ పెరిగిన వల్ల మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం మునగటంలో దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది మేము వచ్చి, మా పెద్దోళ్ళు వచ్చి. మేకంటే ఎక్కడున్నా పుట్టిన వాళ్ళమే. అయితే మాకు ఇప్పటికైనా సరే గవర్నమెంట్ దయచేసి మాకు పక్క ఇల్లు కట్టించి మమ్మల్ని ఒక దారిలో పెడితే మేము వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. ఎమ్మెల్యే గారు కానీ మన కలెక్టర్ గారు కానీ ఊళ్ళో నాయకులు కానీ మేము కోరుకునేది ఒకటే, మాకు మాత్రం ఊళ్ళో పక్క ఇల్లు కట్టించి ఇస్తే మేము అందరికీ రుణపడి ఉంటాము. మా పిల్లలు అందరికీ మాకు ఇక సహకారం చేస్తే అందరికీ మంచిదండి అని కోరుకుంటున్నాం.